electric materials. And the second one are second dielectric materials are piezoelectric materials. Pedana vidyut padardalu. And the second dielectric materials are piezoelectric materials. Coming to the first para. Piezoelectrics are the materials that can produce electricity when they are subjected to mechanical stress. They will also working generating a strain by the applications of electric field. మళ్ళా చెప్తున్నాను, piezoelectrics are the materials that can produce electricity when they are subjected to mechanical stress. అంటే పీడన విద్యుత్ పదార్థాలు అనేవి ఒక రకమైన పదార్థాలు, వాటికి ఆ రకమైన పీడన విద్యుత్ పదార్థాలను ఎందుకు వచ్చిందంటే పేరు, వాటికి మనం వాటి మీద యాంత్రికంగా ప్రతిబలాన్ని ప్రయోగించినప్పుడు ఆ పదార్థాల నుంచి విద్యుత్తును పొందొచ్చంట. అంటే గట్టిగా స్ట్రెస్ అప్లై చేస్తే వాటి మీద ఆ పదార్థాల నుంచి విద్యుత్ అనేది జనిస్తుంది. సో రైట్, ఇప్పుడు మనం దీన్ని ఆల్టర్నేటివ్గా ఎలా చెప్తాము అంటే, సో ఇప్పుడు when they will also working by generating a strain by the applications of electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేయటం వల్ల మనం స్ట్రెయిన్ కూడా పొందొచ్చు. అంటే స్ట్రెయిన్ అప్లై చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పొందొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి స్ట్రెయిన్ పొందొచ్చు, వైస్ వెర్సా. దే ఆర్ కాల్డ్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్, రైట్. దిస్ ఫినామినన్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై పి క్యూరీ అండ్ జే క్యూరీ ఇన్ 1880. ఇలా కొన్ని పదార్థాల మీద మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు, స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్దని, మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ద్వారా పదార్థాల నుంచి మనం స్ట్రెస్ పొందొచ్చని పి క్యూరీ జే క్యూరీ 1880లో దే డిస్కవర్డ్, గమనించారు. దే డెమాన్స్ట్రేటెడ్ దట్ వెన్ స్పెషల్లీ ప్రిపేర్డ్ క్రిస్టల్స్, అంటే కొన్ని ప్రత్యేకమైన స్ఫటికలు చెప్తాను చూడండి. క్వార్ట్జ్, టార్మలిన్, కాలిసైట్, ఈ రకమైనటువంటి పదార్థాలను మనం దే ఆర్ కాల్డ్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్. ఏంటి? క్వార్ట్జ్, టార్మలిన్, కాలిసైట్. when they are subjected to mechanical stress, so they should measure a surface charge. A year later, G. Lippmann deduced that they would exhibit a strain. అంటే ఈ రకమైన పదార్థాల మీద మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు, సో స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, మెకానికల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు వాటి నుంచి ఎలక్ట్రిసిటీ పొందొచ్చు. ఒక సంవత్సరం తర్వాత జీ లిప్మెన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, వాటి మీద ఎలక్ట్రిసిటీ అప్లై చేసి స్ట్రెస్ను కూడా పొందొచ్చు, వైస్ వెర్సా. పి క్యూరీ జే క్యూరీ ఏం చెప్పారంటే, వాటి మీద మెకానికల్ స్ట్రెస్ అప్లై చేసి ఎలక్ట్రిసిటీ పొందొచ్చు అని చెప్పారు. లిప్మెన్ ఏం చెప్పాడంటే, జీ లిప్మెన్ వాటి మీద ఎలక్ట్రిసిటీ అప్లై చేసి మెకానికల్ స్ట్రెస్ని పొందొచ్చు అని చెప్పాడు. ఓకే, రైట్. ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ లీనియర్ అండ్ రివర్సిబుల్ నేచర్ ఆఫ్ పీజో ఎలక్ట్రిసిటీ, వైస్ వెర్సా కండిషన్ ఇది, రైట్. వన్ ఆఫ్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజ్ ultrasonic submarine detector developing using the first world war. సో నెక్స్ట్ పేరాలో ముందుగా మనం పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి అనేది చెప్పుకున్నాం, ఎవరు సైంటిస్టులు చేశారో చెప్పుకున్నాం. ఇప్పుడు దాని యొక్క ఉపయోగం ఏంటనేది మనం తీసుకున్నప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు సబ్మెరైన్స్ అంటే సముద్ర అంతర్భాగంలో ఉంటాయి. ఆ సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి సబ్మెరైన్స్ లోపల సో ఏ రకమైనటువంటి మనకి సోనార్ సిస్టమ్, దట్ మీన్స్ అక్కడ ఎదురుగా ఏదైనా ఒక యుద్ధ విమానం రావడం జరుగుతుందా, షిప్ రావడం జరుగుతుందా అన్న దాన్ని గమనించారు. ఏ రకంగా అంటే, ఇక్కడ ఈ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఉత్పత్తి చేసేటువంటి వేవ్స్, దే ఆర్ కాల్డ్ అల్ట్రాసోనిక్స్ అంటారు. వాటిని ప్రవేశపెట్టేవారు ముందుకి. వాటి నుంచి వచ్చే వేవ్స్ని ఏమంటారంటే అల్ట్రాసోనిక్ వేవ్స్, ఈ క్రిస్టల్స్ నుంచి. సో ముందుకు వెళ్ళి రిఫ్లెక్ట్ అయితే కనుక ఎదురుగా
మనకి ఏదో యుద్ధ విమానం ఉంది అనేది గమనించేవారు. సో ఇట్ ఈస్ కాల్డ్ సోనార్ సిస్టమ్. ఓకే రైట్. వెన్ quartz crystals are compressed, between the two steel plates acted as resonating instrument as 50 Hz. అంటే వీటిని క్వార్ట్జ్ స్ఫటికాలను మనం కనుక బాగా స్ట్రెచ్ చేస్తే, కంప్రెస్ చేస్తే అక్కడ మనకి కొంత ఫ్రీక్వెన్సీతో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనకి ఇక్కడ సబ్మెరైన్స్లోని, షిప్స్లోని, అదేవిధంగా ఏరోప్లేన్స్, సీస్, సబ్మెరైన్స్ అండ్ షిప్స్, వీటన్నిటిలో కూడా డెప్త్ ఎంత ఉంది అంటే సముద్రంలో ప్రయాణించే షిప్స్ కానివ్వండి, లేకపోతే సముద్రంలో ఉండేటువంటి మంచు పర్వతాలు, నాట్ ఏరోప్లేన్స్, ఐస్బర్గ్స్, లేదా సముద్రంలో ఉండేటువంటి జలాంతర్గాములు, వీటన్నిటిని కూడా ఈ అల్ట్రాసోనిక్స్ను ఉపయోగించి, ఈ క్రిస్టల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే అల్ట్రాసోనిక్స్ను ఉపయోగించి ఆ లోత్ అనేది, ఆ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేవారు. లేటర్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎయిర్ బ్యాగ్ సెన్సార్, ఎయిర్ ఫ్లో సెన్సార్, ఆడిబుల్ అలారమ్స్, డిస్క్స్, డ్రైవ్స్, ఇంక్జెట్ ప్రింటర్స్, డెప్త్ ఫైండర్స్, హైడ్రోఫోన్స్ అండ్ ఇన్ సోనార్. అంటే ఈ రకంగా పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ని, పీజో విద్యుత్ పదార్థాలని ఎయిర్ బ్యాగ్ సెన్సార్ సిస్టంలో ఉపయోగిస్తారు, ఎయిర్ ఫ్లో సెన్సార్ సిస్టంలో ఉపయోగిస్తారు, ఆడిబుల్ అలారమ్స్లో ఉపయోగిస్తారు, డిస్క్స్ అండ్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు, ప్రింటర్ ఇంక్జెట్స్ ఉంటాయి మనకి, సో ఇంక్జెట్స్లో ఉపయోగిస్తారు, డెప్త్ ఫైండ్ చేయడానికి ఉపయోగిస్తారు, హైడ్రోఫోన్స్లో ఉపయోగిస్తారు, సోనార్ వ్యవస్థలో ఉపయోగిస్తారు. లెటర్ ద లాస్ట్ పారాగ్రాఫ్. పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ అయానికల్లీ బౌండెడ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్ విత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఆర్ కాల్డ్ అయాన్స్. ఈ పీడన విద్యుత్ పదార్థాలు అనేవి మనకి అయానికంగా కొన్ని పరమాణువులతో బౌండ్ అయి ఉంటాయి. ఆ పరమాణువుల్ని మనం అయాన్లు అంటాము. దీస్ అయాన్స్ కెన్ ఆక్యుపై ద పొజిషన్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఈ ప్రమాణ కణంలో ఉన్నటువంటి ఆ స్థానాల్ని అయాన్లు అక్కడ ఆ స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ద యూనిట్ సెల్ ఈజ్ నాన్ సెంట్రోసిమెట్రిక్. ప్రమాణ కణం అనేది మనకి ఇక్కడ అసౌష్ఠవ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దెన్ ద అప్లికేషన్ ఆఫ్ స్ట్రెస్ ప్రొడ్యూసెస్ నెట్ మూమెంటమ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ రిజల్ట్స్ పోలరైజేషన్. ఈ రకంగా ఈ నెగిటివ్ పాజిటివ్ అయాన్స్ వల్ల అక్కడ ధ్రువణం చెందుతుంది పదార్థము. సో దీస్ ఆర్ అబౌట్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటే క్వార్ట్జ్, క్యాల్సైట్, టార్మలిన్. సో ఫస్ట్ వన్ ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్స్, ఎగ్జాంపుల్ బేరియం టిటనేట్, K large value. And second one is dielectric materials is piezoelectric materials, quartz, calcite and tourmaline. And the last one pyroelectric materials. And the last dielectric materials are pyroelectric materials. The ability of certain materials to generate a temporary voltage when they are heated or cooled are known as pyroelectric materials. అంటే కొన్ని పదార్థాలను మనం ఇక్కడ వేడి చేసినప్పుడు కానీ చల్లార్చినప్పుడు కానీ ఆ పదార్థాల నుంచి టెంపరీగా తాత్కాలికంగా ఉండేటువంటి వోల్టేజ్ జనరేట్ అయితే దే ఆర్ కాల్డ్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్. అంటే పదార్థాలను వేడి చేయొచ్చు, చల్లార్చచ్చు, టెంపరీ వోల్టేజ్ రావాలి, వాటిని ఏమంటారు? పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటారు. సెకండ్ పారా, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ మోడిఫైస్ ద పొజిషన్స్ ఆఫ్ ఆటమ్స్ స్లైట్లీ విత్ ఇన్ ద క్రిస్టల్ సచ్ దట్ పోలరైజేషన్ ఆఫ్ ది మెటీరియల్ చేంజెస్. అంటే మనకి ఇక్కడ ఉష్ణోగ్రతలో వచ్చేటువంటి మార్పు వల్ల ఆ పరమాణువుల్లో ఉండేటువంటి అయాన్లు స్థానాంతరం చెందడం వల్ల ధ్రువణం చెందుతుంది పదార్థము. రైట్, ద పోలరైజేషన్ చేంజ్ గివ్స్ రైజ్ ద వోల్టేజ్ అక్రాస్ ది క్రిస్టల్. అంటే ఈ ధ్రువణంలో వచ్చేటువంటి మార్పు వల్ల ఆ స్ఫటికంలో
మనకి వోల్టేజ్ అనేది జనిస్తుంది. ఇఫ్ ద టెంపరేచర్ స్టేస్ కాన్స్టెంట్ దెన్ పైరో ఎలక్ట్రిక్ వోల్టేజ్ డిజపియర్స్. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే వోల్టేజ్ ఉండదు, పైరో ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనేది ఉండదు. టెంపరేచర్ పెరిగినా తగ్గినా ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది జనిస్తుంది. ఓకే, రైట్. ఇన్ సర్టెన్ క్రిస్టల్స్ లైక్ క్వార్జ్, క్యాల్సైట్ అండ్ టార్మలిన్ అండ్ సమ్ ఇన్ అయానిక్ క్రిస్టల్స్. అంటే మనకి కొన్ని సందర్భాల్లో పైన చెప్పుకున్నటువంటి పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్స్గా పనిచేస్తాయి. అంటే క్వార్జు, క్యాల్సైట్, టార్మలిన్నే వీటికే మనం టెంపరేచర్ పెంచినా తగ్గించిన కొన్ని సందర్భాల్లో ఎలా పనిచేస్తాయంటే వోల్టేజ్ని జనించే విధంగా పనిచేస్తాయి. ఆ సందర్భాల్లో వీటినే మనం ఏమంటామంటే దే ఆర్ కాల్డ్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్. దీస్ క్రిస్టల్స్ ఆర్ న్యాచురల్లీ ఎలక్ట్రికల్లీ పోలరైజ్డ్. యాజ్ ఎ రిజల్ట్ విల్ అబ్టైన్ ఏ లార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ రకంగా ఈ పదార్థాలు ధ్రువణం చెంది అధిక విద్యుత్ క్షేత్రాన్ని మనం పొందొచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ గ్యాలియం నైట్రేట్ సెమీ కండక్టర్. సాధారణంగా మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్కి గ్యాలియం నైట్రేట్. అంటే మరి క్యాల్సైట్, క్వార్జ్, టార్మలిన్ చెప్పకూడదా అంటే అవి పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్, కేవలం కొన్ని సందర్భాల్లోనే పైరోగా పనిచేస్తాయి. రైట్. ఇక్కడ ఆల్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ పీజో. అన్ని పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ కూడా పీజో అవుతాయి. అంటే గ్యాలియం నైట్రేట్ పీజో అవుతుంది, కానీ క్యాల్సైట్, క్వార్జ్, టార్మలిన్ అన్ని సందర్భాల్లో పైరో అవ్వవు. అవి కేవలం పీజోనే, కొన్ని సందర్భాల్లోనే పైరో అవుతాయి. టార్ పైరో ఆర్ పీజో, బట్ ఆర్ పీజో ఆర్ నాట్ పైరో. అర్థమైందా? అన్ని పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ పైరో కావు, కానీ అన్ని పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ పీజో అవుతాయి. అది లాస్ట్ పారాగ్రాఫ్ గురించి రాసింది. రైట్. నౌ కమింగ్ టు ది ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ ప్రాబ్లం అది మనకు అక్కడ రోధక పదార్థాల యొక్క రకాల గురించి చెప్పడం జరిగింది. దే ఆర్ 3 types. ఫస్ట్ అటామిక్ వ్యూరాసి 3 types. దే ఆర్ ఫస్ట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ ఫెర్రో, సెకండ్ వన్ ఆర్ పీజో అండ్ థర్డ్ వన్ ఆర్ పైరో. సో ఫస్ట్ problem is the dielectric susceptibility of material is 35.4 into 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ per Newton meter square. అంటే ఒక పదార్థం యొక్క రోధక ససెప్టబిలిటీ ఇచ్చాడు. ఎంతంటే 35.4 ఇంటూ 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ per Newton meter square. Then find dielectric constant and permittivity of the material. ఓకే, అంటే ఒక రోధక పదార్థం యొక్క ససెప్టబిలిటీని ఇవ్వటం జరిగింది. ఆ రోధక పదార్థం యొక్క మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ పెర్మిటివిటీ ఆఫ్ ది మెటీరియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నౌ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. ఐఎమ్ KSVN Manohar, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. The dielectric susceptibility of the material is 35.4 into 10 power minus 12 Coulomb square per Newton meter square. Then find dielectric constant and permittivity of the material. So given that J is equal to, అంటే రోధక పదార్థం యొక్క ససెప్టబిలిటీ ఇచ్చాడు J 35.4 ఇంటూ 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ per Newton meter square. ఇక్కడ మనకి K కట్టమంటున్నాడు, ఎప్సిలాన్ కట్టమంటున్నాడు. సో K ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు 1 + J by epsilon naught. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + J వాల్యూ ఈజ్ 35.4 ఇంటూ 10 power minus 12 by epsilon naught is 8.85 into 10 power minus 12. So that is equal to 1 plus 8.85 35.4 4 times cancel out. So 1 plus 4 is equal to 5.
So K is equal to 5. Later we have to find permittivity. Epsilon kattal. Epsilon is equal to K epsilon naught. K is equal to 5 into epsilon naught is 8.85 into 10 power minus 12. So 5 into 8.85 is 44.25 into 10 power minus 12, and the units are same, Coulomb square per Newton meter square. The second problem is dielectric constant of water is 78. Then find electric permittivity and susceptibility. అంటే నీటి యొక్క రోధక స్థిరాంకం ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడంటే 78 అన్నాడు. మనల్ని పెర్మిటివిటీ ససెప్టబిలిటీ కట్టమంటున్నాడు. నీటి యొక్క రోధక స్థిరాంకం 78 ఇచ్చాడు. పెర్మిటివిటీ ససెప్టబిలిటీ కట్టమంటున్నాడు. పెర్మిటివిటీ ఫార్ములా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు K ఎప్సిలాన్ నాట్. K ఇచ్చేసాడు 78 ఇంటూ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఈజ్ 8.85 ఇంటూ 10 పవర్ మైనస్ 12. సో 78 ఇంటూ 8.85 ఈజ్ 690.3 into 10 power minus 12. Coulomb square per Newton meter square. Later we have to find susceptibility. మనకి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి ససెప్టబిలిటీకి రిలేషన్ K is equal to 1 plus J by epsilon naught. So that implies J by epsilon naught is equal to K minus 1. That implies J is equal to K minus 1 into epsilon naught. That is equal to 78.1. 78 minus 1 into 8.85 into 10 power minus 12. That is equal to 77 into 8.85 into 10 power minus 12. So final value is 681.45 into 10 power minus 12. Coulomb square per Newton meter square. It is J value. And the last problem is third problem. The dielectric constant of medium is 4. Electric field intensity in the dielectric is 10 power 6 volt per meter. Calculate dielectric displacement and polarization. Again, the dielectric constant of medium is 4. అంటే యానకు యొక్క రోధక స్థిరాంకం 4. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ ద డైఎలక్ట్రిక్ ఈజ్ 10 పవర్ 6 వోల్ట్ పర్ మీటర్. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత 10 పవర్ 6 వోల్ట్ పర్ మీటర్. అయితే రోధక స్థానభ్రంశాన్ని ధ్రువణాన్ని కట్టమంటున్నాడు. రైట్. K ఈజ్ ఈక్వల్ టు గివెన్ దట్ 4 అండ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 6 వోల్ట్ పర్ మీటర్. యూనిట్స్ రాయలేదు. We know that D is equal to K epsilon naught E. అంటే రోధక స్థిరాంకానికి ఫార్ములా మీకు డైఎలక్ట్రిక్స్లో చెప్పాను. D is equal to K epsilon naught E. So that is equal to 4 into epsilon naught value is 8.55 into 10 power minus 12. E is 10 power 6. So multiplication value D is equal to 35.4 into 10 power minus 6 order. Units are Coulomb per meter square. Later we have to find polarization. We know that the relation between DEP is D is equal to epsilon naught E plus P. That implies P is equal to D minus epsilon naught E. That is equal to P minus epsilon. P is equal to D minus epsilon naught E. D is 35.4 into 10 power minus 6 minus epsilon naught is 8.85 into 10 power minus 12. E is 10 power 6. So 35.4 minus 8.85 into 10 power minus 6 is equal to P. So P is equal to 26.55 into 10 power minus 6. So finally polarization P is equal to 26.55 into 10 power minus 6 Coulomb per meter square. Units for polarization are Coulomb per meter square. So right, in today's class I have explained about types of dielectric materials and the problems are involved on dielectric materials. So all of the students should prepare well. Stay home, stay safe.
థ్యాంక్ యూ.